ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భారీ స్కామ్ గుట్టు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన ముగ్గురు ముఠా సభ్యులను పట్టుకున్నారు. 1-2 కాదు 350 మందిని మోసం చేసిన ఘరానా టీంను కటకటాల్లోకి నెట్టారు. సర్కారు బడుల్లో ఉద్యోగం అంటూ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మరీ చీట్ చేశారు. తీరా ఉద్యోగంలో చేరాక వేతనాలు లేకపోవడంతో దందా వెలుగు చూస్తుంది. దీనిపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఉద్యోగాల పేరుతో స్కామ్ చేసిన దాన్ని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా నిరుద్యోగులను మోసం చేసిన కేసును ట్రేస్అవుట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మనకు కనబడతారు. సార్ చెప్పండి, అసలు ఈ ఎంఓ ఏంటి? అసలు అంటే వీళ్ళు ఇది సెంటర్ నుంచి మనకి ఫండ్స్ వస్తుంది, ఆ ఫండ్స్ నుంచి మీకు జాబ్ ఇప్పిస్తాము ఆ సిఎస్ఆర్ నుంచి. దానికి పట్టుకొని వీళ్ళు స్కూల్స్ పోయారు, ప్రిన్సిపల్స్ దగ్గర పోయారు, లోకల్ ఏజెంట్స్ పెట్టుకున్నారు. దాదాపు 300 మెంబర్స్ వీళ్ళు ఇట్లా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేశారు. ఆ విద్యాంజలి 2.0 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒకటి స్కీమ్, ఆ సిఎస్ఆర్ నుంచి డైరెక్ట్లీ స్కూల్స్కి పోతుంది. ఇతను అదే పట్టుకొని నాకు వస్తుంది. చాలామందికి మోసం చేశారు. దాదాపు 300-350 మెంబర్స్ విక్టిమ్స్ మనం ఐడెంటిఫై చేశాము మొత్తం స్టేట్లో. ఎక్కడి నుంచి చేశారు సార్? ఏమన్నా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు? అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు 2 to 3 months పని కూడా చేశారు అక్కడ. ఆ పని చేసిన తర్వాత వాళ్ళ శాలరీ రాలేదంటే అప్పుడు వాళ్ళకి తెలిసింది దట్ ఫ్రాడ్ జరిగింది. ఏ జిల్లాలలో జరిగింది సార్? రాష్ట్ర అంటే ఉమ్మడి ఆదిలాబాద్లో 4 జిల్లాల్లో జరిగినాయి, ఖమ్మంలో జరిగినాయి, మహబూబాబాద్, వరంగల్, హనుమాన్కొండ, జన్గాం. అంటే ఇప్పుడు ఇది ఒప్పుకున్నది ఇదే ఇన్ని జిల్లా ఇతను ఒప్పుకున్నారు. ఎన్ని కోట్ల వరకు వసూలు చేసి ఉంటారు సార్? అంటే మేబీ మనం అట్లా కరెక్ట్గా చెప్పలేము, బట్ ఒక్కొక్క విక్టిమ్స్ నుంచి 1 lakh to 2 lakhs వరకు ఇతను వసూలు చేశారు. ఎంతమంది మొత్తం వసూలు చేశారు? కేవలం 5గురైనా ఇంకా డిఈఓలు, హెచ్ఎంల పాత్ర అట్లాంటిది? అంటే అట్లా ఏం బయట రాలేదు, అంటే వాళ్ళకు కూడా టీచర్స్ అవసరం ఉంటుంది, అందువల్ల వాళ్ళు కూడా తీసుకుంటారు అంతే. బట్ డబ్బులు ఏం తీసుకోలేదు, అట్లా ఏం బయట రాలేదు. దీనికి ఏమైనా కార్యాలయం కానీ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారు సార్? నో, ఇతను లోకల్ లాడ్జెస్లో వచ్చి ఇట్లా ఏజెంట్స్తో కలవడం అట్లా అన్నీ చేశారు. ప్రజలకు మీరు చెప్పేది ఏంటి సార్? ఈ జాబ్ ఫ్రాడ్ అంటే చాలా తర్వాత యాక్చువల్గా బయట వస్తుంది. ఎందుకంటే అందరు చాలా ఫస్ట్ సెటిల్మెంట్ కోసం వెయిట్ చేస్తారు, తర్వాత ఆశపడతారు మళ్ళీ డబ్బు వస్తుంది లేకపోతే జాబ్ వస్తుంది. సో దయచేసి ఎవరైనా మీకు చెప్తే దట్ జాబ్ వస్తుంది అంటే, డబ్బు ఇచ్చి జాబ్ వస్తుంది అంటే 100% ఫేక్. ఆ కాంట్రాక్చువల్ జాబ్ ఉండొచ్చు, రెగ్యులర్ జాబ్ ఉండొచ్చు, అది దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటుంది, దాని నుంచి జాబ్ వస్తుంది. ఎవరైనా మీకు చెప్తే దట్ డబ్బు ఇస్తే జాబ్ వస్తుంది, ఆ 100% జాబ్ ఫ్రాడ్. త్వరగా మీరు పోలీస్ స్టేషన్ వెళ్తే మనం ఏమైనా ర్యాకెట్ నడుస్తుంది అంటే అది కూడా ఆపగలుగుతాము. సారంగపాణి, ఆదిలాబాద్.